హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టమోటా ములక్కాడ కర్రీ అండి. ఈ కర్రీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదండి. నేను చేసే విధంగా మీకు చూపిస్తున్నాను. టమోటా మునక్కాడ కర్రీని ఇలా చేసుకుంటే ఫంక్షన్స్లో వండుతారు కదండి, ఆ టైప్ కర్రీలా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మునక్కాడ కర్రీయే కదా అనుకోక్కర్లేదండి, నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుంది దీని టేస్ట్. వేడివేడి అన్నంలో ఇలా ఈ మునక్కాడ కర్రీ వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పుని కుదిరినంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మెత్తగా జ్యూస్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే జార్లో మళ్ళీ 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 10 వరకు వెల్లుల్లి రేకులు వేసుకుని ఇవి కూడా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ములక్కాడలను మనం ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ములక్కాడలు ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి ఒక 8 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ములక్కాడని ఇలా వేపి వండుతాం కాబట్టి ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మునక్కాడ కర్రీ వండేటప్పుడు ములక్కాడలు అయితే కనుక చూసుకుని తీసుకోవాలండి. ఒక్కొక్క ములక్కాడలు అయితే అంత టేస్ట్ బాగోవండి. కొంచెం మంచివి లేతగా ఉన్న మునక్కాడలు తీసుకుని ఈ కర్రీ చేసుకుంటే ఇలా బాగుంటుందండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకుందామండి. చూసారు కదా, ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చు. ఇలా వండిన కర్రీ పిల్లలకు పెద్దోళ్ళకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. మాకైతే మా వీధిలోనే మునగ చెట్టు ఉందండి. అప్పటికప్పుడు కోసి అమ్ముతారు మునక్కాళ్ళు. అలా తీసుకుని వండుతున్నానండి. ఇవన్నీ పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్లో మనం స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ రెండు వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగాలండి. ఈ కర్రీకి కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటే త్వరగా వేగుతాయి కదండి, త్వరగా మగ్గుతాయి. అందుకని సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటాని యాడ్ చేసుకోవాలండి. 4 టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే కనుక టమాటాలని కచ్చాపిచ్చాగా మిక్సీలో పట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఈ ఉల్లిపాయలు టమాటాలు కూడా బాగా మగ్గాలండి. దీనిలో మనం 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని సన్నగా కోసి వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఇందాక ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాలండి. అలాగే కారం అయితే కనుక 2 స్పూన్లు పడుతుందండి ఈ కర్రీకి. ఈ కర్రీ కొంచెం స్పైసీగానే బాగుంటుందండి. ఇలా పసుపు సాల్ట్ కారం వేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడాను బాగా మగ్గాలండి, అలా అయితేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా మెత్తగా ఉడికినాయి కదండి. ఇప్పుడు దీనిలో మనం ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసేసుకుందామండి. మనం ఆల్రెడీ ములక్కాడలు ఫ్రై చేసాం కాబట్టి కర్రీ చాలా త్వరగా అయిపోతుంది. ఈ ములక్కాడ ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా పట్టేలాగా మసాలా బాగా కలపాలండి. ఇంత స్పైసీ వద్దనుకునే వాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకోవచ్చండి, కానీ ఈ కర్రీకి అయితే స్పైసీగానే బాగుంటుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ములక్కాడ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయక్కర్లేదండి, 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతాయి. వాటర్ వేసిన తర్వాత కర్రీ అంతా ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి మూత పెట్టేస్తే 2 నిమిషాల పాటు మగ్గనిస్తే బాగుంటుందండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం దీనిలో జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ జీడిపప్పు పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేసింది కదండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టమోటా మునక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసేసి గ్యాస్ని ఆఫ్ చేసేయచ్చు.
ఇంతేనండి, చాలా ఈజీగా మునక్కాడ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్ అయితే ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఇలా వండితే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, టమాటా మునక్కాడ కర్రీ ఇలా వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. తెలియకుండానే ఎక్కువ అన్నం తినేస్తాము, అంత బాగుంది కర్రీ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.